గంటా శ్రీనివాస్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చీపురుపల్లి నుంచి గంటాను పోటీ చేయమంటోంది టీడీపీ హైకమాండ్. అయితే భీమిలి స్థానం కోరుతున్నారు గంటా. ప్రత్యామ్నాయంగా మాడుగుల, చోడవరం సెగ్మెంట్లలోనూ గంటా పేరు పరిశీలిస్తోంది పార్టీ. గంటా శ్రీనివాస్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చీపురుపల్లి నుంచి గంటాను పోటీ చేయమంటోంది టీడీపీ హైకమాండ్. అయితే భీమిలి స్థానం కోరుతున్నారు గంటా. ప్రత్యామ్నాయంగా మాడుగుల, చోడవరం సెగ్మెంట్లలోనూ గంటా పేరు పరిశీలిస్తోంది పార్టీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, ఈరోజు ఉదయం నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకవైపు అంటే ఫస్ట్ లిస్టులో జాబితా ఎవరికైతే చోటు దక్కించుకోలేకపోయారో, అలాగే ఎవరైతే సీట్లను ఆశించి వాళ్ళని దక్కించుకోపోయిన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూస్తామంటే తెలుగుదేశం పార్టీ ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ప్రక్రియకు, బుజ్జగింపుల ప్రక్రియకు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా కొంతమంది నేతల్ని ఇవాళ ఉదయం చంద్రబాబు నాయుడు కలిశారు. తాజాగా కొద్దిసేపటి క్రితం దేవినేని ఉమా, మాజీ మంత్రి దేవినేని ఉమా, అలాగే గంటా శ్రీనివాస్ వెళ్లారు. వీళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ లిస్టులో జాబితా దక్కకపోవడంతో పాటుగా రెండో లిస్టులోనైనా జాబితా ఎంతవరకు దక్కుతుందని ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో దేవినేని ఉమా, గంటా వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ప్రధానంగా గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆ స్థానాన్ని విష్ణుకుమార్ రాజుకి ఇచ్చే అవకాశం కనిపించడంతో ఆయనే చీపురుపల్లి బొత్స మీద బరిలోకి దింపేందుకు పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి చీపురుపల్లి నుంచి ప్రతిపాదించినట్లుగా మనకు అందుతున్న సమాచారం నాకు తెలుస్తుంది. అయితే బొత్స భీమిలిని ఆశిస్తున్నారు. ఒకవేళ అక్కడ కుదరని పక్షంలో భీమిలి జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ని రంగంలోకి దించాలని ఆ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో, ఒకవేళ భీమిలి టికెట్ కనుక తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి రాని నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల లేదా చోడవరం ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఒకటి పరిశీలన లాంటిది టీడీపీ అధినాయకత్వం గంటా పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పార్టీ అధినాయకత్వంతో మరొకసారి చర్చించేందుకు గంటా కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక దేవినేని ఉమా, అక్కడ వసంత కృష్ణప్రసాద్ రాకతో కొంత దేవినేని ఉమకు మళ్లీ తిరిగి పోటీ చేసే అవకాశం లభించిందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు వసంత కృష్ణప్రసాద్ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లోకి వెళ్తున్నారు. సో ఉన్న గ్యాప్ను ఫిలప్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు ఒకవైపు చేస్తున్న నేపథ్యంలో సో దేవినేని ఉమ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకోవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ వసంత కృష్ణప్రసాద్ పేరు, అలాగే దేవినేని ఉమకు ప్రత్యామ్నాయంగా వసంత కృష్ణప్రసాద్ పేరు, స్థానికంగా ఉన్న నేత బొమ్మసాని పేర్లు కూడా టీడీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.